పిల్లడికి తల్లి ప్రేమ అన్నది ఉండాలి కదా అనేసి అందరం కూడా అడిగాము. పిల్లడు నాకు అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటానని మళ్ళీ అన్నది. రానన్నది కదా అనేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారి చేత ప్రార్థన చేపించాను. అమ్మగారు అన్నారు, మీరు భయపడ అవసరం లేదమ్మా, మీ తోడుకోళ్ళు వస్తుంది, నేను ప్రార్థన చేస్తానన్నారు. అన్నట్టుగానే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కొన్ని రోజులకే మా తోడుకోళ్ళు ఆమె వచ్చేసింది. కొన్ని రోజులకే మీ తోడుకోడలు వచ్చేసింది. ఆమె వచ్చేసింది. వస్తే అమ్మ వచ్చిన తర్వాత నేను ఏమైనా సరే బేదల చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకోవాలి, ప్రార్థన చేపించాలో అనేసి అనుకున్నాను. అయ్యారండి, వావ్, ఇది మామూలు సాక్ష్యం కాదు. భర్తను వదిలేసి 5 సంవత్సరాల పాటు, బాబును కూడా వదిలేసి 5 సంవత్సరాల పాటు పుట్టింట్లో ఉందమ్మా. మొత్తం 8 సంవత్సరాలు. మొత్తం 8 సంవత్సరాల పాటు పుట్టింట్లో ఉంది. ఎంత పిలిచినా, ఎంత బుజ్జగించినా, నేను చేస్తాను కానీ రాలేదు. సంఘ పెద్దలు, సంఘస్థులు మొత్తం సంఘం కట్టుకొని వెళ్ళిపోయి బతిలాన్న గానీ రానని చెప్పింది. రానని మా బావగారిని కూడా 4-5 సార్లు అవమానించారు. పోయిన నెల మేము రాజమండ్రి వెళ్ళాం కదా, అదే మా తోడుకోళ్ళ కోసమే. కొంచెం మూతి దగ్గర పెట్టుకోండి, మైక్ గట్టిగా చెప్పండి అమ్మా. మా తోడుకోళ్ళ కోసమండి. అంటే మా ఆయన వాళ్ళ వదిన అనమాట, అన్న భార్య. బాబు చిన్నప్పుడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఆ బాబుకి 3 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ అమ్మగారి దగ్గర, వాళ్ళ అమ్మగారు ఊర్లోనే ఉంటుంది కానీ ఎంతమంది ఊర్లో సంఘ పెద్దలు, సంఘస్థులు, చాలా మంది పెద్ద మనుషులు వెళ్ళినా రానని చాలా గొడవ చేసింది. ఆఖరికి పోలీస్ కేసు కూడా పెట్టారు. పోలీస్ కేసు పెట్టినా సరే అయినా రానన్నది కదా అనేసి మేము అన్నదమ్ములు అందరూ కలిపి వెళ్ళాము. మేము కూడా వెళ్ళినా నేను రానంటే గొడవ చేసింది. రానని గొడవ చేస్తే సరేనేసి మీ ఇష్టం, నువ్వు చిన్నపిల్లడు ఉన్నాడు, చిన్నపిల్లడు మొహం చూసన్నా నువ్వు రావాలి, పిల్లడికి తల్లి ప్రేమ అన్నది ఉండాలి కదా అనేసి అందరం కూడా అడిగాము. పిల్లడు నాకు అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటానని మళ్ళీ అన్నది కదా అనేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారి చేత ప్రార్థన చేపించాము. అమ్మగారు ఇలాగా మా తోడుకోళ్ళు వెళ్ళిపోయింది, పిల్లడికి 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు 8 సంవత్సరాలు బాబుకి. ఇక రావట్లేదు అమ్మగారండి, అమ్మ వచ్చేలాగా ప్రార్థన చేయండి అనేసి అమ్మగారికి చేత కాపురానికి రావడం లేదమ్మా. భర్తను వదిలేసి పుట్టింట్లో ఉందా? భర్తలు వదిలేసింది. చిన్నపిల్లడి కంటే 3 సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడేమో బాబుకి 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు భర్తను వదిలేసి, బాబును వదిలేసి పుట్టింట్లో ఉంది. ఎంత పిలిచినా గానీ, బుజ్జగించినా గానీ కాపురం రమ్మంటే రావట్లేదు. అందరం పిల్లలతో కలిసి ఉంటున్నారు. పిల్లడేమో ఎప్పుడు వెళ్ళినా చిన్నమ్మ పెద్దమ్మ అందరితో అంటున్నాడు, పిల్లడికి తల్లి అన్నది ఉండాలి కదా అనేసి మేము అనుకుని అమ్మగారి చేత ప్రార్థన చేత అమ్మగారు అన్నారు, మీరు భయపడ అవసరం లేదమ్మా, మీ తోడుకోళ్ళు వస్తుంది, నేను ప్రార్థన చేస్తానన్నారు. అన్నట్టుగానే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కొన్ని రోజులకే మా తోడుకోళ్ళు ఆమె వచ్చేసింది. కొన్ని రోజులకే మీ తోడుకోడలు వచ్చేసింది. ఆమె వచ్చేసింది. వస్తే అమ్మ వచ్చిన తర్వాత నేను ఏమైనా సరే బేదల చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకోవాలి, ప్రార్థన చేపించాలో అనేసి అనుకున్నాను. అయ్యారండి, వావ్, ఇది మామూలు సాక్ష్యం కాదు. భర్తను వదిలేసి 5 సంవత్సరాల పాటు, బాబును కూడా వదిలేసి 5 సంవత్సరాల పాటు పుట్టింట్లో ఉందమ్మా. మొత్తం 8 సంవత్సరాలు. మొత్తం 8 సంవత్సరాల పాటు పుట్టింట్లో ఉంది. ఎంత పిలిచినా, ఎంత బుజ్జగించినా, నేను చేస్తాను కానీ రాలేదు. సంఘ పెద్దలు, సంఘస్థులు మొత్తం సంఘం కట్టుకొని వెళ్ళిపోయి బతిలాన్న గానీ రానని చెప్పింది. రానని మా బావగారిని కూడా 4-5 సార్లు అవమానించారు. అవమానించినా సరే ఈయనేమో నాకు భార్య కావాలి అనేసి ఈయన బాగా అడిగాడు. భర్త అడిగినా సరే రానని ఒకటే గొడవ పెట్టు. భర్త బతలన్న కానీ రానన్నది. వామ్మో, ఇక భార్యలారా, భర్తలు ఇది గొప్ప సాక్ష్యం వినండి. ఇక మీలో కొంతమంది భర్తలు నీ పాచిపక్క నాకు వద్దని వెళ్ళిపోయారు, భార్యలు విడిచేసి వెళ్ళిపోయారు. ఇవి వినండి, దేవుడు వీళ్ళకు చేసిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కూడా చేస్తాడు. ఎంత భర్త బతలాడాడమ్మా, భర్త బతమాలాడు, మేము బతమాలు, అందరూ ఇంతమంది బతలాడ కానీ నేను రానని భీష్మించుకొని కూర్చుంది. నేను కాపురం రాను, నాకు పిల్లోడొద్దు, భర్తొద్దు, నేను సోలో బ్రతక సో బెటర్ అనుకొని ఇంట్లో ఉంటాను డిసైడ్ చేసుకుంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆమె వచ్చింది. ఈవిడ భర్తతో ఉంటుంది, బాబుతో కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టండి. విడిపోయిన కుటుంబం భర్త వద్దు అని అన్నది, బతిలాడినా కానీ బిర్యానీ ఇస్తాను, బంగారం ఇస్తాను, రింగులు పెడతాను, కమ్ములు పెడతాను అన్ని ఎట్లా కానీ బతిలాడినా కానీ
రాణి భార్య ప్రార్థన చేసిన తర్వాత ఎస్ అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత దెబ్బకు దయ్యం పరారైపోయింది. వెంటనే ఆమె వచ్చేసి ఇప్పుడు భర్తతో కాపురం చేస్తుంది. కుటుంబం కట్టబడింది. వినండి, బేతల్టవ చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాలు కట్టుచున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెళ్ళిపోయిన భార్యలు భర్తలు తిరిగి వస్తున్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది దేవుడు చేసే కార్యం అండి. పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ, సంఘాలు కానీ, సంఘ పెద్దలు కానీ, జడ్జీలు కానీ, పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తారు. ఎంతమంది జోక్యం చేస్తున్నా కానీ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఎస్ ప్రవక్తలు ప్రార్థన చేసిన తర్వాత ఎస్ కాపురం కట్టబడింది. ఇది గొప్ప అద్భుతమా కాదా? అవునండి. స్కూల్ పోయిన కాపురం భర్త ఎంత బతిలానా గానీ భార్య రావడం లేదు అంటే ఇక భార్య లేదో దయ్యం ఉన్నట్టు అర్థం. అవునా? నెక్స్ట్ చాలా మందికి భార్య బతిలానా గానీ భర్త ఎస్ నేను రాను, నా కట్నం సరిపోలేదని చెప్పేసి ఎస్ ఉంటాడు. ఇక నేను ప్రవచిస్తున్నాను. మీ సర్కిల్ ఎవరైనా ఉన్నట్లయితే చేయి పైకెత్తండి. మీ సర్కిల్లో మీ చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, మీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఇక నేను ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు మీ భార్య భర్తలు ఎస్ కలిసి ఉంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఇంట్లో ఉన్న దురాత్మలని విడిచేసి వెళ్ళిపోతాయి. మీరు చక్కగా ఎస్ కాపురం చేసుకొని ఎస్ బిర్యానీ వండుకొని తింటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. వెళ్ళిపోయిన భర్త ఇక నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నిద్ర పట్టడం లేదని ఫోన్ చేసి నీ వద్దకు వస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఎస్ ఎవరికైతే వేరే అమ్మాయిని చూస్తే లొట్టలేసుకున్నాడో ఇక నుంచి భార్యను చూసి మాత్రమే లొట్టలేసుకుంటారని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అనే. భార్యని భర్తని పట్టి పీడిస్తున్న కామ పిశాచుల్ని నేను గద్దిస్తున్నాను. విడిచేసి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బేతల్టవ చర్చ్ ద్వారా కుటుంబాలు కట్టుతున్నారు. చూసారండి. మేము కూడా ఇంకా ఆయనకి భార్య రానంటుంది కదా, రెండో పెళ్లి అనేది చేస్తే ఇంకా ఆయన మంచిగా ఉంటాడు, బాబు ఉన్నాడు కదా అనేసి మేము అందరూ డిసైడ్ అయిపోయాం. రెండో పెళ్లి చేయడానికి డిసైడ్ అయిపోయినారు. రెండో పెళ్లి కూడా చేయడానికి డిసైడ్ అయిపోయాము. బాబు ఉన్నాడు కదా, చిన్న బాబుని చూసుకోవాలి కదా అనే ఆలోచనతో ఇక అనుకున్నాము. ఇంకా ఆమె వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చక్కగా కలిసి ఉంటున్నారు. దేవుడు చేస్తే అద్భుతం. ఎస్ అమ్మ మీరు సాక్షిని ప్రౌఢం కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే ఎస్ అమ్మ ఎస్ మిమ్మల్ని నేను చూసినప్పుడు ఎస్ మీ ఆదాయం పెరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మీకు ఆదాయం పెరిగి అభిషేకం రిలీజ్ చేయబోతున్నాడు. ఎస్ మిమ్మల్ని చూసినప్పుడు ఎస్ సంథింగ్ కొన్ని వేల రూపాయల ఆదాయం ఎస్ ఇన్కమ్ లేదా జీతం సంథింగ్ ఏదో మీకు ఎస్ దేవుడు అదనంగా కలుపుతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు చేతుల పైకి మీ మీదకి అభిషేకం బలంగా దిగొస్తుంది. చూడండి ఈ సిస్టమ్ మీదకి ఒక అభిషేకం ఎస్ ఆదాయం పెరిగి అభిషేకం ఎస్ బలంగా దిగొస్తుంది. చూడండి యేసుక్రీస్తు నామములో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అభిషేకం వాక్య అభిషేకం టచ్ చేస్తుంది. చూడండి యేసుక్రీస్తు నామములో పరలోకం నుంచి ఒక బలమైన అగ్ని దిగొస్తుంది. ఫాస్ట్ గా దిగొస్తుంది. ఒళ్ళంతా ఆవరించింది. చూడండి ఒళ్ళంతా ఆవరిస్తుంది. అభిషేకం అగ్ని. చూడండి అగ్ని టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఎస్ ఆదాయం పెరిగి అభిషేకం ఎస్ రిలీజ్ చేస్తున్నాను. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు సాక్షాత్తు రాబోతున్నారు. God bless you. God bless you. Yes, yes.